P equal to 4Q, 5R equal to 6Q, then P is to Q is to R అన్నాడు. అయినా మనకు తెలుగు క్వశ్చన్లో మనం రాసినా కూడా ఇది డైరెక్ట్గా ఇచ్చేస్తాడనమాట. దెన్ అనే పెట్టవచ్చు. కొన్ని సందర్భాలలో కొన్ని బోర్డ్స్లలో కొన్ని ఎగ్జామ్స్లలో అలా జరిగాయి కాబట్టి అది పెద్ద మనకు మీనింగ్ ఏం అవసరం లేదు. అక్కడ అయినా అని ఇవ్వచ్చు, దెన్ అని ఇవ్వచ్చు. మనకి ఏది ఇచ్చినా కూడా మనకు సేమ్ అర్థమవుతుంది. సో కాబట్టి మనము ఇందులో మనం సేమ్ ఇంతకుముందు క్వశ్చన్ లాగానే దీన్ని కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ 3P ఈక్వల్ టు 4Q అన్నాడు కదా. సో 3P ఈక్వల్ టు 4Q అని అన్నప్పుడు P ఈజ్ టు Q ఈక్వల్ టు మనం ఇంతకుముందు చేసినట్టుగా ఇంకా దాన్ని డైరెక్ట్గా చేయాలంటే రివర్స్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకు ఇంతకుముందు చేసాం కదా. సో ఇంతకుముందు ఏం చేసాం, ఇక్కడ 2A ఈక్వల్ టు 3B ఉంది కదా. ఇదంతా చేసే బదులు దీన్ని సింపుల్గా ఏం చేసుకోవచ్చు అంటే రివర్స్ అనగా సో 2A ఈక్వల్స్ టు 3B అన్నప్పుడు డైరెక్ట్గా A ఈజ్ టు Bని మనం షార్ట్కట్లో రివర్స్ అని చెప్పవచ్చు. 3:2 ఇక్కడ అదే వచ్చిందా లేదా చెప్పండి. సేమ్ అలాగే ఇప్పుడు దీన్ని కూడా మనం చూసుకుంటున్నాం. మనం దీన్ని కూడా అలానే రాయొచ్చు అనమాట. 3P ఈక్వల్ టు 4Q అన్నప్పుడు P ఈజ్ టు Q ఈక్వల్ టు రివర్స్ అంటే ఎంత 4:3 అన్నమాట. సో 4:3 సెకండ్ది అలానే తీసుకున్నట్లయితే 5R ఈక్వల్ టు 6Q అప్పుడు R ఈజ్ టు Q ఈక్వల్స్ టు ఇది రివర్స్ అంటే ఏంటి సార్ ఇక్కడ సో 6:5 అనమాట. 6:5 అవుతుంది. ఇక్కడ ఒకటి గమనించి ఇది ఎలా వచ్చింది అనేది మనం ఇంతకుముందు చేసాం కదా. అలా చేస్తే అక్షరాలు ఒకవైపు అంకెలు ఒకవైపు అని చేసుకున్నట్లయితే అది వచ్చేస్తుంది. సో అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ సెకండ్ లెటర్ ఏదైతే ఉందో ఇందులో ఫస్ట్ లెటర్ అదే అయ్యి ఉండాలన్నమాట. దీనికి కనెక్షన్ ఉండాలి. ఒకవేళ లేదు అనుకోండి మనం మార్చుకోవాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి P ఈజ్ టు Q ఉంది, ఇక్కడ R ఈజ్ టు ఉంది. దీనికి కనెక్షన్ లేదు. అప్పుడు ఏం చేయాలి, మనము రివర్స్ వేసుకోవాలి. Q ఈజ్ టు R ఈక్వల్ టు ఆటోమేటిక్గా వీటిని కూడా అప్పుడు రివర్స్ వేయాలి మనం. ఇప్పుడు చూడండి లింక్ వస్తుంది మనకు. ఇది Q అనమాట. సపోజ్ సో మనకు ఇలా ఉంది అనుకోండి సార్, A ఈజ్ టు B అని ఉంది అనుకోండి. నెక్స్ట్ది B తోటే స్టార్ట్ కావాలి. B ఈజ్ టు అంటే B తోటే స్టార్ట్ కావాలి. ఇది మళ్ళీ సమ్ X ఉండొచ్చు. మళ్ళీ నెక్స్ట్ది మాత్రం X ఈజ్ టు Z ఉండొచ్చు, మనకు అనవసరం. ఇట్లా లింక్ ఉండాలన్నమాట. అలా లింక్ లేకపోతే నువ్వు మార్చాల్సి వస్తుందన్నమాట. కొన్ని సందర్భాలలో ఇప్పుడు సెకండ్ది రేషియో మారిస్తే మనకు సెట్ అయింది. కొన్ని సందర్భాలలో ఫస్ట్ది మారిస్తే సెట్ అవుతుంది. కొన్ని సందర్భాలలో రెండు మారిస్తే సెట్ అవుతుంది. కాబట్టి మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మిడిల్ టర్ములు అనేది మనకు కరెక్ట్గా దీని తర్వాత నెక్స్ట్ ఇదే మిడిల్ టర్మ్ వస్తుందా అనేది మాత్రం చూసుకోవాలన్నమాట. రైట్, ఇప్పుడు ఇది 4:3, అది 5:6. ఇప్పుడు ఇది నార్మల్ అనమాట. సో ఇది 4:3, నెక్స్ట్ వచ్చేసి ఇది 5:6. ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్ అనమాట. సో మనం కనుక్కోమన్నది P ఈజ్ టు Q ఈజ్ టు R అడిగాడు. సో 4 × 5 డైరెక్ట్ 20 వేయగలగాలి. నేను మాత్రం ఇలా వేస్తున్నాను. సో 3 × 5 ఇది 15. సో నెక్స్ట్ 3 × 6 ఇది 18 అనమాట. సో ఇది 20, ఇది 15, ఇది 18. ఈ మూడింటిలో ఏదైనా కామన్గా కొట్టివేయగలిగే నెంబర్లు ఉన్నాయా, లేకపోతే వదిలేసేయాలి. 20, 15, 18 అనే నెంబర్ ఎక్కడన్నా ఉందా? సో ఇది మన ఆన్సర్ అవుతుంది.